స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో నేను నా వెబ్సైట్లోకి లాగిన్ అయితే అవుతున్నాను. అడ్మిన్ ప్యానల్లోకి లాగిన్ అవుతున్నాను. / ఇచ్చి wp-admin అని చెప్పి టైప్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇది మన అడ్మిన్ డాష్బోర్డ్. వెబ్సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒక 2 ట్యాబ్స్ మెయింటైన్ చేయండి. ఓకే, రైట్. సో నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఒక థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. థీమ్ ఏంటండి, మినిమైజ్ అనే థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ మినిమైజ్లో నేను హోమ్ పేజ్ ఒకటి, సర్వీసెస్ పేజ్ ఒకటి, అదేవిధంగా కాంటాక్ట్ అబౌట్ అస్ పేజ్ ఒకటి, ఈ 3 పేజెస్ని క్రియేట్ చేస్తున్నాను. సో పేజెస్ క్రియేట్ చేయడం ఆల్రెడీ మీకు తెలుసు. సో నేను అడ్మిన్ ప్యానల్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ అపీరెన్స్లోకి వెళ్ళి థీమ్స్ ఎలా అప్లై చేస్తాం. అండర్ ది అపీరెన్స్ వీ హ్యావ్ ఏ ఆప్షన్ కాల్డ్ థీమ్స్. సో సెలెక్ట్ ది థీమ్. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన థీమ్ ఏంటి, మినిమైజ్. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను జస్ట్ యాక్టివేట్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఆ థీమ్ అనేది అప్లై అయిపోతుంది. సో బై డిఫాల్ట్ ఈ థీమ్ ఈ 2 పేజెస్ అనేవి ఆ వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్ వచ్చేసాయి. మనం ఏం చేద్దామంటే పేజెస్ క్రియేట్ చేయాలి కాబట్టి పేజెస్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ ఆల్ పేజెస్. ఈ శాంపుల్ పేజ్ మనకు అవసరం లేదు, ట్రాష్ చేసేసేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ పేజ్. సో ఫస్ట్ పేజ్ నేను ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ హోమ్ పేజ్ అని ఇస్తున్నాను. క్లిక్ ఆన్ పబ్లిష్. అగైన్ యాడ్ న్యూ పేజ్. సర్వీసెస్, click on publish. Again add new page, about us page. ఒక 3 పేజెస్ నేను క్రియేట్ చేశాను. రైట్ సార్. ప్రతి పేజ్లో కూడా ఇప్పుడు నేను వెబ్సైట్కి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను వెబ్సైట్ని. సో హోము, అబౌట్ అస్, మళ్ళీ హోము, సర్వీసెస్. నెక్స్ట్ ఏం చేయాలి, మనం మెనూలోకి వెళ్ళాలి. మెనూస్లోకి వెళ్ళి డూప్లికేట్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేయాలి. ఫస్ట్ మన మెనూకి ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే నేమ్ ఇవ్వాలి. సో ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. ప్రైమరీ హెడర్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ క్రియేట్. ఇది కూడా సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ సేవ్ మెనూ. అండ్ ఇక్కడ అబౌట్ అస్, సర్వీసెస్, హోమ్ యాడ్ టు మెనూ చేయండి. క్లిక్ ఆన్ సేవ్ మెనూ. హోమ్ పేజ్ అనేది ఫస్ట్ ఉండాలి కాబట్టి ఫస్ట్ పెట్టుకోండి. తర్వాత సర్వీసెస్ ఉంటుంది, సర్వీసెస్ పెట్టుకొని అబౌట్ అస్ లాస్ట్లో పెట్టేసి సేవ్ చేసేసేయండి మెనూని. మీ వెబ్సైట్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. మెనూ ప్రాపర్గా ఉంది కదా. రైట్. సో నెక్స్ట్ ఈ మినిమైజ్లో ఉన్న కరోజల్స్ అనేది ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను అనుకుంటా. కింద ఇవి ఫీచర్డ్ ఏరియా 2. వీటిల్లో మీరు ఇమేజెస్తో పాటు కంటెంట్ కూడా పెట్టాలంటే ఎక్కడికి వెళ్తారు. సో ఇక్కడ మీకు అపియరెన్స్ కింద చూడండి, కస్టమైజ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. కస్టమైజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు థీమ్ ఆప్షన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. థీమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని హోమ్ పేజ్ ఫ్యూచర్డ్ అని చెప్పి ఉంటుందన్నమాట ఆప్షన్. దాన్ని సెలెక్ట్ చేసుకొని అది మీకు కావాలి అంటే ఎనేబుల్ చేసుకోండి. లేదంటే తీస్తారనుకోండి, కింద మీకు ఫ్యూచర్డ్ ఏదైతే ఉన్నాయో కింద అవన్నీ కూడా పోతాయి అన్నమాట, అవసరం లేదు కాబట్టి. సో ఆన్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఇదిగోండి, ఫ్యూచర్డ్ ఏరియా 1, ఫ్యూచర్డ్ ఏరియా 2, ఫ్యూచర్డ్ ఏరియా 3. సో ఇది నేను ఆపిస్తే మళ్ళీ అవి మీకు కనిపించవు ఇంకా మీకు వెబ్సైట్లో. సో ఇప్పుడు దానిలో మీకు ఏమైనా యాడ్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోండి ఫైల్. క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్స్. మన దగ్గర ఏమైనా ఉంటే అప్లోడ్ చేద్దాం. క్లిక్ ఆన్, ఇదిగోండి ఇక్కడ ఉంది ఇమేజ్ ఒకటి నా దగ్గర, ఓపెన్ చేస్తున్నాను.
క్లిక్ ఆన్ చూస్ ఫైల్. సో చూడండి అక్కడ ఇమేజ్ యాడ్ అయిపోయింది. దాని కింద డిస్క్రిప్షన్ కూడా మీకు నచ్చింది డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసేది. ఈ విధంగా ప్రతి ఒక్క స్లైడ్లో కూడా మీరు ఇమేజెస్ని యాడ్ చేస్తే దానికి కూడా ఇమేజెస్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ కిందకు వస్తే కంటెంట్ ఏరియా 2 అని చెప్పి ఉంది. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ ఫైల్, మళ్ళీ అప్లోడ్స్కి వెళ్తాము, సెలెక్ట్ ఫైల్స్. మన లోకల్ మెషిన్లో మనం క్యాన్వాస్ యూస్ చేసి క్రియేట్ చేసుకున్నాం కదా ఇమేజెస్ అవి. సో ఆ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేస్తాం. సెకండ్ టైం సెకండ్ ఫైల్ సెకండ్ ఫోటోని అప్లోడ్ చేసేసేయండి. సో అర్థమైంది కదా సార్ ఇది ఎలా చేయాలనేది. కింద హోమ్ పేజ్ ఫీచర్లోకి వెళ్ళి చేయడం. ఓకే. సో నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రతి పేజ్లో కూడా కంటెంట్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి. సో హౌ టు యాడ్ ది కంటెంట్ ఇన్ ఎవ్రీ పేజ్. హౌ టు యాడ్ ది కంటెంట్ ఇన్ ఎవ్రీ పేజ్. సో ఇప్పుడు let it get uploaded. సో ఇక్కడ క్లిక్ ఆన్ చూస్ ఫైల్, చూస్ ఇమేజ్ అండ్ ఇక్కడ మీకు సెటప్ స్లైడర్ అయిపోయింది. సో ఇలా ప్రతిదీ కూడా చేసిన తర్వాత క్లిక్ ఆన్ పబ్లిష్ చేస్తే అయిపోద్ది. కానీ నేనేం చేస్తున్నానంటే ప్రజెంట్ నాకు కింద అవసరం లేదు కాబట్టి నేను టర్న్ ఆఫ్ చేసేస్తున్నాను. సో నాకు అది పోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. ఓన్లీ హోమ్ పేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. స్లైడర్స్ కొంచెం గుడ్ లుకింగ్ కోసం ఇమేజ్ స్లైడర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ స్లైడ్ 1కి వెళ్ళి సెలెక్ట్ ఇమేజ్. నా దగ్గర ఇమేజెస్ చేస్తున్నాను అక్కడ. అండ్ స్లైడ్ 2కి వెళ్తున్నాను. మళ్ళీ సెలెక్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్ ఇస్తున్నాను. అండ్ స్లైడ్ 3కి వెళ్తున్నాను. సెలెక్ట్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ థర్డ్ ఫోటో కరోజల్స్ ఇచ్చేసాను అంతే. క్లిక్ ఆన్ చూస్ ఇమేజ్. నౌ ఫైనల్లీ క్లిక్ ఆన్ పబ్లిష్. సో మన వెబ్సైట్కి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి కరోజల్స్ అనేవి అప్లై అయ్యి పేజెస్ అనేవి కూడా నేను అప్లై చేశాను. ఓకేనా. సో కానీ ఇప్పుడు నేను హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్లో ఏమైనా కంటెంట్ ఉందా? సర్వీసెస్ పేజ్కి వెళ్తే సర్వీసెస్ పేజ్లో ఏమైనా కంటెంట్ ఉందా? అబౌట్ అస్కి వెళ్తే అబౌట్ అస్లో ఏమైనా కంటెంట్ ఉందా? సో ఏ పేజ్లో కూడా కంటెంట్ అయితే లేదు. సో మనం ఏం చేయాలంటే మన యొక్క వెబ్సైట్ యొక్క థీమ్ ఏంటి? ఇది ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో మన యొక్క కంటెంట్ దేనికి సంబంధించిందంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన కంటెంట్. అంటే హోమ్ పేజ్లో కూడా దానికి సంబంధించిన కంటెంట్ ఉండాలి, సర్వీసెస్ కూడా దానికి సంబంధించిన కంటెంట్ ఉండాలి, అబౌట్ అస్ కూడా దానికి సంబంధించిన కంటెంట్ ఉండాలి. సో కంటెంట్ మనం ఎలా తెచ్చుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీ యూస్ చేసుకోవచ్చు కంటెంట్ కోసం. కానీ జీపీటీ యూస్ చేసి జీపీటీ కంటెంట్ ఇచ్చినంత మాత్రాన ఆ సేమ్ కంటెంట్ మనం ఎప్పుడు కూడా కాపీ పేస్ట్ అయితే చేయకూడదు. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి జీపీటీకి. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే దాన్ని రీరైట్ చేస్తాం అనమాట. సో ఈరోజు నేను మీకు ఒక బల్క్లో కొన్ని టూల్స్ సజెస్ట్ చేస్తాను. ఆ వెబ్సైట్ ఒకటి చెప్తాను మీకు. అక్కడికి వెళ్ళి మీరు కూడా కావాలంటే ఆ పర్టికులర్ టూల్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని టూల్స్ మీకు ఒకే దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే ప్రో ఎస్ఈఓ టూల్స్. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే ప్రో ఎస్ఈఓ టూల్స్ అనమాట. సో ఇప్పుడు మనం బేసిక్గా స్పిన్ చేయాలంటే మీకు ఒక వెబ్సైట్ చెప్తాను నేను. ఫస్ట్ spin.info అనుకుంటా. ఒక్క నిమిషం చెక్ చేస్తాను. spinbot.info అని చెప్పి ఈ వెబ్సైట్. దీనికైతే మీరేం డబ్బులు కట్టక్కలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్పిన్ చేస్తుంది. కానీ ప్రో ఎస్ఈఓ టూల్స్లో ఏంటంటే మీకు అన్నీ కూడా ప్రీమియం టూల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అది దీనికి ఉన్న అడ్వాంటేజ్ అనమాట. సో ఎస్ఈఓ పర్పస్ కానీ యాడ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ లేదంటే ఇంకా ఇమేజెస్ కానీ మీరు అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్
జీపీటీని అడిగి ఫస్ట్ ప్రాంప్ట్ ఇస్తాను జీపీటీకి. సో ప్రాంప్ట్ ఐఎమ్ గివింగ్ హియర్. సో ప్రాంప్ట్ అనేది ఏ విధంగా ఇస్తాననేది చూడండి. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది మీకు అర్థమైతే కదా మీరు నాకు రిటర్న్ మాట్లాడతారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోతే మీరు దానికి సంబంధించిన ఆన్సర్ మళ్ళీ నాకు వెనక్కి ఇవ్వలేరు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అడగబోయి ఇంకోటి అడిగాను అనుకోండి. సో ఆన్సర్ రిలవెంట్గా లేనప్పుడు మీరు ఏదో ఇంకొకటి ఇస్తారు నాకు. అలాగే జీపీటీలో కూడా జీపీటీకి ప్రాంప్ట్ అనేది ఇస్తాం అనమాట. అంటే జీపీటీతో మాట్లాడినప్పుడు మనం ఏంటంటే యాక్యురేట్గా కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. అంటే మనకి ఏం కావాలని చెప్పి స్పెసిఫిక్గా అడగడం. సో అప్పుడు ఏం చేస్తుందంటే అది కూడా మనకి డేటా మనకి ఏం కావాలో అర్థమైతే కదా స్పెసిఫిక్గా అదే డేటా ఇస్తుంది. సో అలాగే మనం ప్రాంప్ట్ అనేది ఇస్తాం అనమాట. సో ప్రాంప్ట్స్ అనేవి మీకు మీకు ఇంకో ఎక్స్టెన్షన్ చెప్తా సార్. నాకు ప్రాంప్ట్స్ ఇవ్వడం రాదు అంటే దానికి కూడా నో ప్రాబ్లం ఎట్ ఆల్. దానికి కూడా మనకి ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఆ ఎక్స్టెన్షన్ పేరు ఏంటి అంటే ఏఐపిఆర్ఎం. ఏఐపిఆర్ఎం అనే ఎక్స్టెన్షన్ మనం క్రోమ్ బ్రౌజర్లో ఉంటుందన్నమాట. సో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి నేను మీకు చెప్తాను ఇది ఏఐపిఆర్ఎం గురించి. సో దాంట్లో చాలా ప్రాంప్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో డైరెక్ట్గా మీరు ఆ ప్రాంప్ట్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు మన వెబ్సైట్ రిలేటెడ్గా వెళ్దాము. ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఎలా అడుగుతున్నాను ప్రాంప్ట్ని జీపీటీని. సో ఇక్కడ నేను ఒక మెసేజ్ ఇస్తున్నా జీపీటీకి. ఏమని? ఐ ఆమ్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ యూజింగ్ వర్డ్ప్రెస్ అండ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఏ థీమ్ మినమేజ్. మనం యూజ్ చేసే థీమ్ మినమేజే కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఏ థీమ్ ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఏ థీమ్ మినమేజ్. ఇన్ దిస్ థీమ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ 3 pages. ఎన్ని పేజెస్ క్రియేట్ చేసాం? 3 pages క్రియేట్ చేసాం. దోస్ పేజెస్ నేమ్స్ ఆర్ హోమ్ పేజ్ అండ్ సర్వీసెస్ పేజ్ అండ్ ఇంకోటి ఏంటి అబౌట్ అస్ పేజ్. సో ఇలా నేను 3 pages క్రియేట్ చేశాను. సో 3 pages I have created, but I don't know what content to be there. అంటే అక్కడ ఏం కంటెంట్ పెట్టాలో నాకు తెలియదు. సో ఐ రిక్వెస్ట్ యూ టు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఐ రిక్వెస్ట్ యూ టు జనరేట్ ఏ కంటెంట్ ఇన్ దీస్ పేజెస్. I need some data so that I can do copy paste అని చెప్పి ఇస్తున్నా. సో నేను ఇప్పుడు ఇది ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఇదంతా కూడా కాపీ చేసుకొని జీపీటీకి వెళ్తున్నాను. గో బ్యాక్ టు జీపీటీ. ఇక్కడ టైప్ చేయండి చాట్ జీపీటీ అని చెప్పి. సో జీపీటీలోకి వెళ్ళి జీపీటీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఏఐపిఆర్ఎం నేను ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది, మీకు ఇలా చూపించదు. నేను చెప్తాను అది ఎలా యాడ్ చేయాలనేది. సో ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ కంటెంట్ ఏం పెట్టాలి అనేది వచ్చిందా లేదా కంటెంట్. నెక్స్ట్ సర్వీస్ పేజ్లో ఏం కంటెంట్ ఉండాలి వచ్చింది. నెక్స్ట్ అబౌట్ అస్లో ఏం ఉండాలి కంటెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి హోమ్ పేజ్ నేను ఫస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదంతా కూడా కాపీ చేస్తున్నాను. ఇదంతా కాపీ చేసి నేను ఏం చేస్తున్నానంటే నా వెబ్సైట్లోకి వెళ్ళి ఇది క్లోజ్ చేసేసండి. మళ్ళీ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళాలంటే ఇంటూ బటన్ మీద కొట్టేస్తే మనం అడ్మిన్ ప్యానల్లోకి మూవ్ అయిపోతాం. ఇక్కడ మళ్ళీ పేజెస్లోకి వెళ్ళండి. పేజెస్లోకి వెళ్ళి ఆల్ పేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ హోమ్ పేజ్ని మనం డేటా పెట్టాలి కాబట్టి హోమ్ పేజ్ కింద మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఎడిట్. వద్దు, ఏదైనా సరే కంటెంట్ ఏఐ ద్వారా కానీ లేదంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి కానీ డైరెక్ట్గా కాపీ పేస్ట్ ఎప్పుడు చేయకూడదు.
ఓకే. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కంపెనీ నేమ్ అని ఉంది. కంపెనీ నేము మన కంపెనీ నేమ్ పెట్టుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డేటా ప్రో అని ఇస్తాను. ఇక్కడ కూడా ఓకే. డేటా ప్రో అని కాదు. ఓకే. డేటా ప్రో అని ఇద్దాము. అండ్ ఇక్కడ యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్ సమ్ ఏమిద్దాం? సమ్ ట్రస్టెడ్ పార్ట్నర్. సమ్ ఎక్స్ కంపెనీ అని ఇస్తాను. సో ఇక్కడ కూడా కంపెనీ నేమ్ అడుగుతుంది కాబట్టి మీ కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి, ఎట్ డేటా ప్రో వీ ప్రొవైడ్ టాప్ నాచ్ అండ్ యువర్ సర్వీసెస్ ఉంది. యువర్ సర్వీసెస్ అంటే ఏంటి? మన వెబ్సైట్ మన వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో హల్దీ సర్వీసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేముంటాయి మనకి? మ్యారేజ్ ఉంటుంది, ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఆ నేమ్స్ ఇక్కడ ఇచ్చేసాను. ఫోటోగ్రఫీ అని చెప్పి ఇలాగ ఎక్సెట్రా అని చెప్పి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఇచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ చేయాలా మనం? ఇక్కడ చూడండి బటన్ ఒకటి పెట్టమంటున్నాడు. సో మనం ఇక్కడ బటన్ కూడా పెట్టాలి, గెట్ స్టార్టెడ్ అని చెప్పి. సో ఓకే. ఇప్పుడు అంతా చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ స్పిన్. స్పిన్ చేస్తే కంటెంట్ అంతా కూడా రీరైట్ అయిపోతుంది. చూడండి కావాలంటే ఇక్కడ వెల్కమ్ టు డేటా ప్రో యువర్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఎక్స్ కంపెనీ ఎట్ డేటా ప్రో వీ ఆఫర్ పినాకిల్ నాచ్ అని చెప్తుంది. చూసారా? వీ ఆఫర్ పినాకిల్ నాచ్. కానీ ఇక్కడ మీరు దీంట్లో చూసుకుంటే వీ ఆఫర్ టాప్ నాచ్ అని ఉంది. ఇది చూడండి రీరైట్ చేసింది కంటెంట్. అందుకే మీకు ఇక్కడ కంటెంట్ కూడా మారిపోయింది అనమాట. ఇప్పుడు రీరైట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకోండి. మీ హోమ్ పేజ్లోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేసేది. ఇది బటన్ గెట్ స్టార్టెడ్ అని పెట్టమంటున్నాడు కాబట్టి అది ప్రస్తుతానికి తీసేసేయండి. ఇక్కడ కాంటాక్ట్ అస్ టుడే అని ఉంది. ఓకే. ఇక్కడ వెల్కమ్ టు డేటా ప్రో ఏదైతే ఉందో ఇది బోల్డ్ పెట్టాలంటే బోల్డ్ పెట్టుకోండి. ఇది బోల్డ్లో. సో నెక్స్ట్ అలాగా మనం ఏమైనా కలర్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా మనం యాడ్ చేయొచ్చు. సో ఇది ఒకవేళ మీకు ఇది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి రైట్ సైడ్ వస్తే మీకు టైపోగ్రఫీ అని ఉంది. సైజు లార్జ్లో కావాలంటే లార్జ్. అలాగే మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఏ సైజులో కావాలి ఏంటి అనేది కూడా. సో కలర్ కానీ మీరు మార్చాలనుకుంటే కలర్ కూడా మీరు ఇక్కడ చూడండి టెక్స్ట్ కలర్ ఉంది. టెక్స్ట్ కలర్ నేను ఇక్కడ బ్లూ కలర్ ఇస్తాను. బ్లూ కలర్లో మారిపోయింది టెక్స్ట్ కలర్. సో అదే కింద కలర్ వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ కలర్ పెట్టాలంటే మనం ఇంకొక డిఫరెంట్ కలర్ కూడా చూస్ చేసుకోవాలి. సో అలా అనమాట. మనకు నచ్చినట్టుగా మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు కావాలంటే. బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. గ్రే పెట్టుకుంటే ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిపోయింది దానికి. ఓకే. సో ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా. మీరు ఇక్కడ ప్లస్ బ్లాక్ అంటాం అనమాట దీన్ని యాక్చువల్లీ. సో ఈ బ్లాక్ వచ్చింది ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కింద మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ని కూడా ఇక్కడ మన వెబ్సైట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఇమేజెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీడియా లైబ్రరీకి వెళ్ళి మన దగ్గర ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇమేజెస్ మీకు ఇక్కడ మీ వెబ్సైట్లోకి వచ్చేస్తాయి. కావాలంటే ఆ ఇమేజ్ సైజ్ అది మీరు ఇంక్రీజ్ చేయడం తగ్గించడం కూడా చేసుకోండి. ఓకేనా? సో వన్స్ ఈ చేంజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కిందకి రండి. కిందకు వస్తే చూడండి ఇంకొక బ్లాక్ చూపిస్తున్నాడు. అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఏమైనా బటన్ ఆప్షన్ ఏమైనా చూద్దాము. ఆ బటన్స్ ఉన్నాయి ఇక్కడ. క్లిక్ ఆన్ బటన్స్. ఇక్కడ చూడండి యాడ్ టెక్స్ట్ అని వచ్చిందా లేదా? యాడ్ టెక్స్ట్ అని వచ్చింది కాబట్టి మనకు బటన్ పెట్టాలి కాబట్టి ఇక్కడ కిందే ఉంది గెట్ స్టార్టెడ్ అని ఉంది. సో ఈ బటన్లో నేను ఒకటి మెసేజ్ రాస్తున్నా. ఏమని? గెట్ స్టార్టెడ్ అని. చూసారా బటన్ కూడా వచ్చింది. సో మనకి ఏం కావాలంటే అవి మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ బటన్ ఏం లేదు సార్. ఇప్పుడు మనకి ఇక్కడ ధనా గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్.
ఏం లేదు సార్. ఇప్పుడు కింద బ్లాక్ అని ఉంది. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు కంటెంట్ పెట్టాను కదా నేను. కంటెంట్ పెట్టిన తర్వాత కింద మీరు మౌస్‌తో క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఒక ప్లస్ ఐకాన్ బ్లాక్ చూపిస్తదనమాట. ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏం కావాలి అనేది మీరు జస్ట్ ఇక్కడ సెర్చ్‌లో చేస్తారు. ఇప్పుడు బటన్స్ కావాలి కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు బటన్ అని చెప్పి సెర్చ్ చేస్తారు. అప్పుడు మీకు బటన్స్ వచ్చేస్తాయి. ఇదిగోండి మళ్ళీ బటన్స్. ఆ తర్వాత మనకు కావాల్సిన టెక్స్ట్ దాంట్లో యాడ్ చేసేస్తాం అనమాట. అలాగనమాట. సో ఇప్పుడు ఇది మనకు వద్దు అనుకుంటే మళ్ళీ అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసేస్తాం. అది డిలీట్ అయిపోతుంది ఆ బ్లాక్ అనేది. ఈ బటన్ మీద టెక్స్ట్ కూడా మీరు కావాలంటే సమ్ కలర్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు కలర్ అప్లై చేయాలనుకోండి నేను మళ్ళీ ఇక్కడ చూడండి మీకు మోర్ అని చెప్పి ఉంది. ఇది సెలెక్ట్ చేసుకోండి, హైలైట్ చేయండి. రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ మారిపోయింది. గెట్ స్టార్టెడ్. అలాగా మీకు కలర్స్ కావాలంటే ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నేను వైట్లో పెడుతున్నాను. ఓకే, సో బ్లాక్ మీద వైటే బాగుంటుంది కాబట్టి ప్రెజెంట్ వైటే ఉంచాను. వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ సేవ్ అనమాట. ఇప్పుడు మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. హోమ్ పేజ్లో కంటెంట్ వచ్చిందా లేదా? తర్వాత కానీ సర్వీసెస్ పేజ్లో కూడా కంటెంట్ లేదు. మళ్ళీ సర్వీసెస్ పేజ్లో కంటెంట్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ జీపీటీలోకి వెళ్తాము. ఇక్కడ మళ్ళీ కంటెంట్ ఉంది మన దగ్గర. ఇదంతా కూడా నేను ఏం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ దాకా కాపీ చేసి మళ్ళీ pinbot.infoలోకి వెళ్తాను. మళ్ళీ కంటెంట్ని ఏం చేయాలి? మనం రీరైట్ చేయాలి. సో ఫస్ట్ సర్వీస్ అంటున్నాడు. సర్వీస్ 1 ఏంటి మనది? వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వెడ్డింగ్కి సంబంధించి. సెకండ్ సర్వీస్ ఏంటి? ఫోటోగ్రఫీ. అలాగా. నెక్స్ట్ సర్వీస్ ఏంటి? మళ్ళీ ఏముంటాయి, హల్దీ. ఇలాగ ఒక్కొక్క సర్వీస్ ఇచ్చేసేయండి. ఇక్కడ కంపెనీ నేమ్ ఉంది. మళ్ళీ ఇక్కడ కంపెనీ తీసేసి డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టేసాను. సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత కాంటాక్ట్ us టుడే టు లెర్న్ మోర్ అని ఉంది. మెన్షన్ కీ బెనిఫిట్స్ ఆఫ్ యువర్ సర్వీసెస్ అని ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడ మోడిఫికేషన్స్ చేయాలో ఆ మోడిఫికేషన్స్ అన్ని చేసుకొని వన్స్ మళ్ళీ కిందకు స్పిన్ రీరైట్ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. ఈ రీరైట్ అయిన స్పిన్నే. సో ఇదంతా కూడా మళ్ళీ కాపీ చేసుకొని ఫస్ట్ ట్రై న్యూ డాక్యుమెంట్, తర్వాత మళ్ళీ కంటెంట్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి రీరైట్ స్పిన్ చేసేసేయండి. స్పిన్ అయిపోయిన కంటెంట్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇప్పుడు మీ వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ డబ్ల్యూ ఐకాన్ ఉంది కదా, ఇది ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ అడ్మిన్ ప్యానల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏ పేజ్లో కంటెంట్ పెట్టాలి? సర్వీసెస్ పేజ్లో కంటెంట్ పెట్టాలి. సో ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సర్వీసెస్ కింద ఆ డేటా ఇచ్చేసేయండి, మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అది. ఓకే, కావాలంటే మళ్ళీ ఇక్కడ కింద ఇంకొక బ్లాక్ కావాలంటే ఇంకొక బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మీడియా లైబ్రరీ. అండ్ ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని నేను సెలెక్ట్ చేస్తాను. అండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. క్లిక్ ఆన్ సేవ్. దట్స్ ఇట్. ఇప్పుడు మీ వెబ్సైట్కి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సర్వీసెస్ పేజ్లో కూడా కంటెంట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ కంటెంట్ ఎంత ఉండాలి, అవర్ సర్వీసెస్ సైజెస్ కూడా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కింద అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ అడ్వాన్స్ ఆప్షన్స్ దేనికి సంబంధించి? ఓకే, ఇది యాంకర్ ట్యాగ్స్ ఇవ్వడానికి. ఓకే, లింక్స్ ఇవ్వడానికి అనమాట. అంటే లింక్స్ గురించి ఇప్పుడు మీకు చెప్తానులేండి. ఇంటర్నల్ లింక్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, సర్వీసెస్లోకి వెళ్ళి కంటెంట్ ఇచ్చాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ ఇంకేంటి, అబౌట్ అస్లో కూడా మనం కంటెంట్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ నేను అబౌట్ అస్కి వెళ్తాను. ఇదంతా కూడా నేను కాపీ చేసుకుంటున్నా అబౌట్ అస్ సంబంధించి. గెట్ ఇన్ టచ్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? స్పిన్ రీరైటర్కి వెళ్తాము. ట్రై న్యూ డాక్యుమెంట్. అండ్ ఇక్కడ నా కంటెంట్ ఇచ్చేస్తాను. అండ్ కంపెనీ నేమ్ మళ్ళీ అదే కదా, డేట్ ఆఫ్ బర్త్. సో ఇయర్ అడుగుతున్నాడు, ఇయర్ 22. కంపెనీ నేమ్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అంటున్నాడు. కాంటాక్ట్ డీటెయిల్స్ మనకు సంబంధించిన నంబర్స్ ఏవో ఒకటి ఎంటర్ చేస్తాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పిన్ చేయండి. ఇక్కడ ఉన్న కంటెంట్ని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. గో బ్యాక్ టు యువర్ అడ్మిన్ డాష్బోర్డ్. క్లిక్ ఆన్ డబ్ల్యూ. ఇప్పుడు అబౌట్ అస్లో పెట్టాలి కదా, క్లిక్ ఆన్ ఎడిట్. కిందకు వచ్చేసి అబౌట్ అస్లో పెట్టేసేయండి కంటెంట్ అనేది.
సో క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ప్రతి పేజ్లో కూడా నేను కంటెంట్ యాడ్ చేసానా లేదా? హోమ్ పేజ్కి వెళ్తే హోమ్ పేజ్, సర్వీసెస్, అబౌటస్. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ నా వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. బ్యాక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇక్కడ హోమ్ ఐకాన్ ఉంది, రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అంటే చూడండి, నాకు కింద హలో వరల్డ్ ఒకటి కనిపిస్తుంది. ఇది నేను క్రియేట్ చేసింది కాదు. తర్వాత అది హోమ్ పేజ్కి వెళ్ళట్లేదు. అది డైరెక్ట్గా ఏదైనా వెబ్సైట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం పేజ్ కనిపించాలి? హోమ్ పేజ్ కనిపించాలి. కానీ ఇక్కడ నా వెబ్సైట్ చూస్తుంటే డైరెక్ట్గా నాకు హోమ్ పేజ్ ఓపెన్ అవ్వట్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది కదా, ఈ హలో వరల్డ్ అనేది ఏంటంటే ఇది ఒక పోస్ట్ అనమాట. ఫస్ట్ ఇది రిమూవ్ చేయాలి. పోస్ట్ని ఎలా రిమూవ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మీకు పోస్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ ఆల్ పోస్ట్. ఇక్కడ చూడండి హలో వరల్డ్ అని ఉంది, ఇది థ్రాష్ చేసేసేయండి. అంటే థ్రాష్ అంటే డిలీట్ చేసేయడం. నెక్స్ట్ ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ని రిఫ్రెష్ చేస్తే ఆ హలో వరల్డ్ పోతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మన హోమ్ పేజ్ని ఫస్ట్ చూపించాలి ఎవరైనా మన వెబ్సైట్కి వచ్చిన వెంటనే అంటే స్టాటిక్ పేజ్గా పెట్టాలి. మన హోమ్ పేజ్ని స్టాటిక్ పేజ్లో పెట్టాలి. అంటే ఆ పేజే ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు స్టాటిక్ పేజ్ ఎలా అప్లై చేయాలి? హౌ టు అప్లై ది స్టాటిక్ పేజ్. స్టాటిక్ పేజ్ అనేది మీరు అప్లై చేయాలంటే స్క్రోల్ డౌన్ చేయండి. లెఫ్ట్ సైడ్లో చూడండి, మీకు ఇక్కడ సెట్టింగ్స్లో రీడింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో స్టాటిక్ పేజ్ ఎలా పెడతామంటే యూ నీడ్ టు గో టు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత రీడింగ్ ఏదైతే ఉందో రీడింగ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా అడ్మిన్ ప్యానల్లోకి వెళ్తున్నాను, సెట్టింగ్స్లోకి వెళ్ళాను అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ హియర్ రీడింగ్. ఇక్కడ చూడండి హోమ్ పేజ్ డిస్ప్లేస్, యువర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్ అని చెప్పు. సో హోమ్ పేజ్ అనేది ఏం డిస్ప్లే చేయాలి? మనకి అక్కడ మనం పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన పేజ్ నేమ్ కూడా హోమ్ అని ఇచ్చాం కాబట్టి హోమ్ పేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ స్టాటిక్, ఇది ఇప్పుడు లేటెస్ట్లో ఉంది. ఓకే, అది లేటెస్ట్ తీసేసి ఏ స్టాటిక్ పేజ్ పెట్టుకోండి. ఇక్కడ హోమ్ పేజ్ దగ్గర హోమ్ ఇచ్చేసేయండి. మనం ప్రెజెంట్ ఏం పోస్టులు క్రియేట్ చేయలేదు కాబట్టి పోస్ట్ పేజ్ అలా వదిలేసేయండి ఎంటీగా, ప్రస్తుతానికి ఏం అవసరం. జస్ట్ కిందకు వచ్చి క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నా వెబ్సైట్కి నేను విజిట్ చేస్తే హోమ్ పేజ్లోకి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నా వెబ్సైట్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఏముంది, డైరెక్ట్గా హోమ్ పేజ్ వచ్చిందా లేదా? సో ఇది ఈ విధంగా మనం వెబ్సైట్కి ఒక స్టాటిక్ పేజ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, సో రైట్. సో మళ్ళీ సర్వీసెస్కి వెళ్తే సర్వీసెస్, అబౌటర్స్కి వెళ్తే అబౌటర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, సో స్టాటిక్ పేజ్ అర్థమైంది కదా ఎలా అప్లై చేయాలి అందరికీ? దానా అర్థమైందా? ఉన్నాడా వెళ్ళిపోయాడా? మళ్ళీ చెప్పాలా? ఓకే ఓకే. సో ఏం లేదు, నేనేం చెప్పానంటే ప్రతి పేజ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో కంటెంట్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలి అని చెప్పా. సో మనకు ప్రతి పేజ్లో కూడా కంటెంట్ కావాలి కదా. కంటెంట్ ఎలా చేస్తాము, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం కంటెంట్ అంటే ఐదర్ మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఇంటర్నెట్లో ఏదైనా వెబ్సైట్స్కి వెళ్ళి కంటెంట్ని తెచ్చుకోవడం, ఆర్ ఎల్స్ చాట్ జీపీటీ అనేది యూస్ చేయడం. ఈ చాట్ జీపీటీ అయినా మీరు లేదంటే ఏదైనా వెబ్సైట్ నుంచి కంటెంట్ తెచ్చినా సరే కంపల్సరీ మీరు ఏం చేయాలంటే రీరైట్ చేయాలి. కంటెంట్ని రీరైట్ చేయాలి. రీరైట్ చేసి అంటే స్పిన్ చేయడం అనమాట. ఈ రీరైట్ అనేది ఏంటంటే స్పిన్నింగ్ ది కంటెంట్. ఓకే, సో స్పిన్నింగ్ అనేది ఏ విధంగా చేస్తామంటే ఒక వెబ్సైట్ ఉంది spin.info. ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే spin.info. ఈ వెబ్సైట్ spinbot.info. ఈ వెబ్సైట్కి వెళ్ళి కంటెంట్ రీరైట్ చేసేస్తాం అనమాట. లేదు అంటే మనకు ఇంకో ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే ప్రో ఎస్ఈఓ టూల్స్ అని చెప్పి ఒక ఎస్ఈఓ, ఇది ఇక్కడ ఏంటంటే ఇది ప్రో ఎస్ఈఓ టూల్స్ అనేది ఇది మీరు పర్చేస్ చేయాలి. పర్ మంత్కి మీకు అరౌండ్ 600 అనేది పడుతుంది అనమాట. 600 రూపీస్. నాకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. సో గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ నేను ప్రో ఎస్ఈఓ టూల్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ లాగిన్. సో ఇది
ప్రో ఎస్ఈఓ టూల్స్ అనమాట. సో నేను ఎవ్రీ మంత్ కూడా డబ్బులు పే చేస్తాను దీనికి. నా అకౌంట్ స్టేట్మెంట్ చూసుకున్నారనుకో కొంచెం చూడండి ఎంతెంత అమౌంట్లు కట్టున్నానో. ఓకే. సో ఇక్కడ మీకు అన్ని టూల్స్ ఒకే చోట దొరికేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రో టూల్స్. ఈ ఒక్కొక్క టూల్ మీరు కొనాలంటే దగ్గర దగ్గర ఒక మీకు నియర్లీ 1,00,000 వరకు 1,00,000 వరకు ఖర్చు అవుద్ది ఈ అన్ని టూల్స్ని మీరు మెయింటైన్ చేయాలంటే. 1,00,000 పైన ఉంటాయి కూడా. 1,00,000 వరకు అవుద్దిలేండి ఈజీగా. సో ప్రతిదీ కూడా ఇప్పుడు క్యాన్వాస్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, క్యాన్వాస్కి పర్ మంత్ 500 రూపీస్ కట్టాలి. సో ఇక్కడ మీకు ఎస్ఈఓకి సంబంధించిన కొన్ని టూల్స్ ఉంటాయి. ఏహెచ్ఎఫ్ అని. ఏహెచ్ఎఫ్ అనేది యాక్చువల్ ప్రైస్ చూపిస్తాను చూడండి మీకు. ఏహెచ్ఎఫ్ అనేది ఇది ఒక ఎస్ఈఓకి సంబంధించిన టూల్ అనమాట. సో ఇక్కడ చూడండి ప్రైస్ ఏహెచ్ఎఫ్ చూడండి ఇక్కడ $50 పర్ మంత్. $50 అంటే ఎంత? హౌ మచ్? $50 $50 అంటే ఇండియన్ రూపీస్లో ఎంత పడుతుంది? అది మనకి 600కి వచ్చేస్తుందా లేదా? కానీ ఏహెచ్ఎఫ్ ఇవ్వట్లేండి మీకు. ఇక్కడ ఏంటంటే మిగతా టూల్స్ ఇక్కడ చూడండి సెమ్రష్ అని ఉంది. ఇది కూడా ఎస్ఈఓకి సంబంధించిన టూల్. ఈ ఏహెచ్ఎఫ్ కావాలంటే ఇంకొక ప్లాన్ ఉంది ఇక్కడ. పర్ మంత్కి మీరు ఇంత అమౌంట్ కట్టాలన్నమాట. ఏహెచ్ఎఫ్ అనేది టాప్ మోస్ట్ ఎస్ఈఓ టూల్. అది రిమైనింగ్ అన్నీ ఇచ్చేస్తాడు మీకు. మిగతా టూల్స్ ఇక్కడ ఏవైతే ఏహెచ్ఎఫ్ ఒకటి తప్ప ఈ 600లో రాదు. ఏహెచ్ఎఫ్ 1600లో ఇస్తాడు. అండ్ రిమైనింగ్ టూల్స్ అన్నీ కూడా మీకు ఈ 600కి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి మనకి కంటెంట్ని రీరైట్ చేయడానికి ఇక్కడ చూడండి మీకు స్పిన్ రీరైటర్ అని ఉంది. ఇంతకుముందు మీకు ఒక టూల్ చెప్పాను spinbot.info. ఇది కూడా సేమ్ పనే చేస్తుంది. చూడండి ఇది ఓపెన్ చేస్తున్నాను. సో మన దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో అది కంటెంట్ ఇక్కడ పెడతాను నేను. ఇది ఏంటంటే రీరైట్ చేసేస్తాను. నో థ్యాంక్స్. ఇక్కడ ఒక మన ఆర్టికల్ ఇచ్చేస్తాం. ఏంటి మన ఆర్టికల్? ఇక్కడికి వెళ్ళి జీపీటీలోకి వెళ్ళి ఇదే సేమ్ కంటెంట్ కాపీ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి ఎంటర్ చేస్తున్నాను. రీరైట్ పారాగ్రాఫ్స్ విత్ ఏఐ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్. ఇదిగోండి రాసింది నీట్గా. ఓకే. మళ్ళీ క్లిక్ ఆన్ ఫైనల్ స్టెప్. ఫైనలైజ్ చేస్తుంది ఆర్టికల్ని. ఇదిగోండి అయిపోయింది. చూసారా ఎంత నీట్గా రాసిందో? సో కాకపోతే ఇక్కడ మీరు మ్యాటర్ చూసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇది ప్రో వర్షన్ కాబట్టి మీకు ఇక్కడ ఉన్న మ్యాటర్ చాలా బాగుంటుంది అనమాట వీడిచ్చింది ఫైనల్గా. సో మీకు అది డిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇంతకుముందు మనం పెట్టిన కంటెంట్కి ఇప్పుడు ఈ కంటెంట్కి మారిపోయి ఉంటుంది. ఇది ఏంటిది? అబౌటస్ పేజ్ తీసుకున్నాం మనం. ఆ అబౌటస్ పేజ్ ఇక్కడ ఉన్న కంటెంట్ ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లో పెడుతున్నాను. ఒకసారి రీడ్ చేయండి. సో ఇక్కడ ఏమని చూడండి, అక్కడిది ఇక్కడ చదవండి. అబౌట్ డేటా ప్రో ఫౌండ్ ఇన్ ఇయర్ అని ఉంది. అవర్ విజన్ అని ఉంది. టు బి ఏ లీడర్ ఇన్ యువర్ ఇండస్ట్రీ బై ఆఫరింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అని ఉంది. ఇక్కడ చూడండి బై యూజింగ్ సప్లయింగ్ మోడర్న్ ఆన్సర్స్ అని ఉంది. అంటే ఇక్కడ కష్టంగా ఉందా లేదా? బై యూజింగ్ సప్లై మోడర్న్ ఆన్సర్స్ కొంచెం చదవడానికి ఇబ్బందిగా ఉంది. కానీ ఇక్కడ చూడండి బై ఆఫరింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు. అంటే రీడబిలిటీ మనం చదువుతున్నప్పుడు అది కొంచెం ఇక్కడ ఏంటంటే ప్రో వర్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం హ్యూమన్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా కంటెంట్ని రీరైట్ చేస్తుంది అనమాట ఈ టూల్స్ అనేవి. ఏవి? ఏ టూల్ ఇది మనం యూజ్ చేసింది ఇప్పుడు? స్పిన్ రీరైటర్ అనేది. ఇదేంటి? ఇది ఒక ప్రో టూల్ కాబట్టి. అర్థమైందా ఈ టూల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది? మళ్ళీ ఇక్కడ మీకు డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతే అండ్ నంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఉన్న టూల్స్ అన్ని ఇక్కడ చూడండి. చాట్ జీపీటీ కూడా మీకు ప్రో వర్షన్ ఇస్తాడు వీడు. క్విల్బాట్ ఉంటుంది, సిమిలర్ వెబ్, ఇవన్నీ కూడా మీకు వన్స్ ఎస్ఈఓ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఈజీగా వీటి వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. ఏది సార్? ఎస్ఈఓ సార్. ఎస్ఈఓలో మనకి కీవర్డ్స్ కావాలన్నమాట. ఎస్ఈఓకి పర్ఫామ్ చేయాలంటే
బ్యాక్ బోన్ ఏంటంటే ఎస్ఈఓకి కీవర్డ్స్. ఆ కీవర్డ్స్‌ని మీకు ఇది ఇస్తదనమాట. ఈ టూల్స్ అనేవి అంటే యాస్ ఎ హ్యూమన్స్ జనరల్‌గా ఏమనొచ్చి సెర్చ్ చేస్తారు ఇంటర్నెట్‌కొచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ టాప్ 10 రెస్టారెంట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాం కదా! టాప్ 10 రెస్టారెంట్స్ ఇన్ వైజాగ్ అని చెప్పి కొట్టాననుకోండి. ప్రతి ఒక్కరు ఇలాగే సెర్చ్ చేయాలని రూల్ లేదు కదా! ఇదొక కీవర్డ్ కింద కన్సిడర్ చేయాలి మనం. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ కీవర్డే సెర్చ్ చేస్తారని గ్యారంటీ లేదు. నేను ఇలా సెర్చ్ చేశాను. మీరు ఇంకోలా సెర్చ్ చేస్తారు. మన యొక్క ధనారెడ్డి ఇంకోలా సెర్చ్ చేస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా సెర్చ్ చేస్తారనమాట. కానీ ఏహెచ్‌ఎఫ్ ఏం చేస్తుందంటే ఇది ఐడెంటిఫై చేస్తుందనమాట. మనకి ఏమొస్తదంటే టాప్ హై వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సజెస్ట్ చేస్తదనమాట. ఈ అంటే ఇప్పుడు చూడండి గూగుల్ ఏం చేస్తదంటే ఈ కీవర్డ్స్‌ని బట్టే మన వెబ్‌సైట్‌ని ర్యాంక్ అప్ చేస్తదనమాట. పైకి తీసుకొస్తది గూగుల్‌లోకి. సో, ఏహెచ్‌ఎఫ్ గానీ, సెమ్‌రష్ గానీ, లేదంటే ఉబర్ సజెస్ట్ గానీ ఈ టూల్స్ అన్నీ కూడా మీకు కీవర్డ్స్‌ని ఇస్తాయి. అలాగే ఇంకోటి కూడా చేస్తాయి. ఇవేం చేస్తాయంటే మన ఓన్ వెబ్‌సైట్ ఉంది కదా! మన వెబ్‌సైట్ అంతా కూడా ఆడిట్ చేస్తదనమాట. అంటే ప్రాపర్‌గా ఉందా లేదా మన వెబ్‌సైట్? ఎక్కడైనా ఏమైనా బ్యాక్ డ్రా ఉందా మన వెబ్‌సైట్‌కి? సో, మన వెబ్‌సైట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో, ఇవన్నీ కూడా మీకు సజెషన్స్ ఇస్తదనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తదంటే మన కాంపిటీటర్స్ ఉంటారు కదా! సో, కాంపిటీటర్ అనాలిసిస్ కూడా చేయొచ్చనమాట మీరు ఈ టూల్స్ తోటే. సో, మన కాంపిటీటర్స్ ఉంటారు. మనకంటే ర్యాంక్ పైన ఉన్నారనుకోండి వాళ్ళు. వాళ్ళు అంత పైన ఉండడానికి రీజన్ ఏంటి? ఎటువంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు? అవి కూడా తీసుకొచ్చి చూపించేస్తది ఇది. అటువంటి టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. అందుకే ఈ టూల్స్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువుంటాయి. మీరు ఒక్కొక్క టూల్ సెపరేట్‌గా కొనాలంటే. కానీ మీరు ప్రో ఎస్ఈఓ తీసుకుంటే ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. అది కంప్లీట్‌లీ మీ ఇష్టం అనమాట. అంటే ఏంటంటే మనం కొనాలా లేదా అనేది ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ అనమాట. మన ఇష్టమే ఇంకా. అంటే ఇప్పుడు ఒకవేళ మనం కొనకపోయినా సరే మనం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం కొంచెం ఎక్కువ కష్టపడాలి. టూల్స్ ఉపయోగించడం వల్ల ఏంటి కీవర్డ్స్ అదే ఇచ్చేస్తది. మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం. బ్రెయిన్ స్టార్మింగ్ గానీ, లేదంటే గూగుల్ సజెస్ట్ మెథడ్ గానీ ఇలాంటివి కూడా యూజ్ చేస్తాం. అలాంటివి యూజ్ చేసినప్పుడు మన ఓన్‌గా కీవర్డ్స్‌ని ఎంటర్ చేసుకోవాలనమాట. మన బ్రెయిన్ ఉపయోగించి. సో, అది కొంచెం కష్టమైన పని కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఈ కీవర్డ్స్ పర్చేస్ చేసేసి కీవర్డ్స్ సంబంధించిన టూల్స్ ఉంటాయి కదా! ఎస్ఈఓకి సంబంధించిన టూల్స్ యూజ్ చేసుకొని వాడుకుంటారు. ఓకే. అవన్నీ కూడా నేను మీకు ఎస్ఈఓ స్టార్ట్ అయినప్పుడు చెప్తానులెండి. ఇంకా ఇన్ డీటెయిల్‌గా. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేద్దాం ప్రెజెంట్. ఓకే. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సరే అయితే నేను ప్రతి ఒక్క పేజ్‌లో కూడా ఇప్పుడు నేనైతే కంటెంట్ పెట్టడం జరిగింది. అవునా కదా! సో, ప్రతి పేజ్‌లో కూడా నాకు కంటెంట్ అయితే ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ పైన నేనిప్పుడు హోమ్ పేజ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ పైన చూడండి ఏమవుతుందో. ఇది యూఆర్ఎల్ ఏమవుతుంది చూడండి. సర్వీసెస్‌కి వెళ్ళాను. ఇక్కడ యూఆర్ఎల్ ఏమైంది చూడండి. మళ్ళీ అబౌట్ అస్‌కి వెళ్తున్నాను. పేజ్ ఐడీ ఈక్వల్ టు 11 అని వస్తుంది. మళ్ళీ సర్వీసెస్‌కి వెళ్తే పేజ్ ఐడీ ఈక్వల్ టు 9 అని వస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నారా? సో, కానీ నేను సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే నా వెబ్‌సైట్ తర్వాత నేను ఏ పేజ్‌లో అయితే ఉన్నానో ఆ పేజ్ నేమ్ కనిపించాలి పైన నాకు. కానీ ఇక్కడ పేజ్ ఐడీ ఈక్వల్ టు 9 ఇలా వస్తుంది. నంబర్స్ వస్తున్నాయి. సో, యాక్చువల్లీ ఈ యూఆర్ఎల్స్‌ని మనం ఏమంటామంటే పర్మా లింక్స్ అంటాం. URLs are also called as permalinks. సో, ఇప్పుడు పర్మాలింక్ అంటే నేను ఏ పేజ్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్ రావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ చూడండి ఇక్కడ మీకు మీ అడ్మిన్ ప్యానెల్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు సెట్టింగ్స్ కింద పర్మాలింక్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది. అందరికి కనిపిస్తుందా ఇది? పర్మాలింక్స్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు పర్మాలింక్ స్ట్రక్చర్ అనేది మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ప్లెయిన్‌లో ఉండడం వల్ల మనకి ఈ విధంగా నంబర్స్ కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ డే అండ్ నేమ్ పెట్టుకున్నారనుకోండి. డే అండ్ నేమ్ అనేది కనిపించి తర్వాత మీ యొక్క పేజ్ నేమ్ అనేది కనిపిస్తుందన్నమాట. మంత్ అండ్ నేమ్ అంటే మంత్ అండ్ నేమ్ తర్వాత మీ పోస్ట్ నేమ్ తర్వాత న్యూమరిక్ నంబర్స్ వస్తాయి. మళ్ళీ పోస్ట్ నేమ్ పెట్టుకోండి. ఇది ఎప్పుడు కూడా మీరు ఏం సెలెక్ట్ చేయాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళి పర్మాలింక్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్ళి పర్మాలింక్‌ని సెలెక్ట్ చేసుకోండి.
పర్మాలింక్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, పర్మాలింక్ స్ట్రక్చర్ అనేది ఉంది కదా, ఆ స్ట్రక్చర్లో మీరు పోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందరూ కూడా పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ పేజ్కి మీరు వెళ్తారో ఆ పేజ్ నేమే మీకు చూపిస్తుంది యూఆర్ఎల్లో. చూడండి, నేను ఇక్కడ పోస్ట్ నేమ్ పెట్టాను. పోస్ట్ నేమ్ పెట్టి సేవ్ చేసేసేయండి. ఇప్పుడు మీ వెబ్సైట్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఇక్కడ పైన అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏ పేజ్లో ఉన్నాను, అబౌట్ అస్ పేజ్లో ఉన్నాను. చూడండి, నా వెబ్సైట్ తర్వాత అబౌట్ అస్ వచ్చింది. ఇప్పుడు నేను సర్వీసెస్ పేజ్కి వెళ్తాను, అక్కడ అబౌట్ అస్ పోయి సర్వీసెస్ వస్తుంది. ఇది వాళ్ళు వచ్చిందా లేదా? సో ఈ విధంగా మనం పర్మాలింక్ని సెట్ చేసుకోవచ్చు. అర్థమైందా పర్మాలింక్ ఏ విధంగా అప్లై చేయాలనేది? ఎస్. సో నెక్స్ట్ గైస్, నెక్స్ట్ ఏంటంటే మీకు లింక్స్ గురించి చెప్తాను నేను. లింక్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ లింక్స్ ఆర్. ఫస్ట్ టైప్ ఆఫ్ లింక్ వచ్చేసరికి ఇంటర్నల్ లింక్. సెకండ్ టైప్ ఆఫ్ లింక్ ఈస్ ఎక్స్టర్నల్ లింక్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ లింక్ ఈస్ బ్యాక్ లింక్. ఈ బ్యాక్ లింక్ అనేది మీకు SEO స్టార్ట్ అయినప్పుడు వస్తుంది. ప్రజెంట్ మనకి ఇంటర్నల్ లింక్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా మన వెబ్సైట్స్లో అప్లై చేసుకోవాలి అనేది మనకు తెలియాలి. ఓకే, రైట్ గైస్. సో ఇప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ లింక్ అంటే ఏంటో చూద్దాం. సరే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది మన వెబ్సైట్ అనుకోండి. కన్సిడర్ దిస్ యాజ్ అవర్ వెబ్సైట్. ఇప్పుడు మన వెబ్సైట్లో పేజెస్ ఉంటాయి కదా. హోమ్ పేజ్ ఉంటుంది. ఎన్ని పేజెస్ ఉన్నాయి? సర్వీసెస్ పేజ్ ఉంది. అండ్ ఇంకో పేజ్ ఏముంది? ఇది చెప్పేసానా మీకు? చెప్పలేదు కాన్సెప్ట్ ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్. ధనారెడ్డి, నీకు తెలుసా ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి, ఇంటర్నల్ లింక్ అంటే ఏంటి అనేది? ఓకే ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకే పేజ్ ఉంది? అబౌట్ అస్ పేజ్ ఉంది, అవునా? సో ఇలా 3 పేజెస్ అనేవి ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ప్రతి పేజ్లో కూడా మనకి కంటెంట్ ఉందా లేదా? ప్రతి పేజ్లో కూడా కంటెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా యూజర్ ఈ హోమ్ పేజ్కి వెళ్ళాడు అనుకుందాం. ఓకే, హోమ్ పేజ్కి వెళ్ళాడు అనుకుందాం. హోమ్ పేజ్లో ఇప్పుడు కంటెంట్ ఉంది. ఏముంది కంటెంట్? లెట్ మీ గో హియర్ అండ్ గో టు హోమ్ పేజ్. అండ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇది కంటెంట్. సో ఇప్పుడు ఇదంతా కూడా నేను కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడ మీకు పేస్ట్. ఇది హోమ్ పేజ్లో ఉన్న కంటెంట్ అండి. హోమ్ పేజ్లో ఉన్న కంటెంట్. సరే, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎట్ డేటా ప్రో అని ఉంది, అవునా కదా? ఎట్ డేటా ప్రో అని ఉంది. ఇప్పుడు ఎవరైనా పర్సన్ డేటా ప్రో మీద క్లిక్ చేస్తే సో ఆ పర్సన్ ఒకవేళ అబౌట్ అస్ పేజ్కి వెళ్ళాడు అనుకో, డేటా ప్రో మీద క్లిక్ చేసిన తర్వాత ఆ పర్సన్ అబౌట్ అస్ పేజ్కి కానీ రీడైరెక్ట్ అయినా, సర్వీసెస్ పేజ్కి రీడైరెక్ట్ అయినా, దాన్ని మనం ఇంటర్నల్ లింక్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇంటర్నల్ లింక్ అంటే ఏంటంటే, ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. ఇఫ్ ద యూజర్ రీడైరెక్ట్స్ ఫ్రమ్ one page to another page within our website only, then such type of link, such type of thing we call it as what? External or internal? Internal links. Such type of link, what we call it as internal link. అంటే మన వెబ్సైట్లో ఉన్న పేజెస్ చుట్టూ, మన వెబ్సైట్లో ఉన్న పేజెస్లోంచే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఆ యూజర్ కనుక మనం వెళ్ళినట్టయితే దాన్ని మనం ఏమంటాం? ఇంటర్నల్ లింక్గా కన్సిడర్ చేస్తాం. సరే, ఇప్పుడు మరి ఎక్స్టర్నల్ లింక్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి? మన పేజ్ నుంచి, మన వెబ్సైట్ నుంచి వేరొక వెబ్సైట్కి రీడైరెక్ట్ అయితే, ఇది వెబ్సైట్ 1, ఇది మన వెబ్సైట్, అవర్ ఓన్ వెబ్సైట్. ఓకే, ఇది సమ్వన్స్ అంటే అనదర్. ఇప్పుడు ధనారెడ్డి వెబ్సైట్,
ఓకే, ఆర్ఎల్స్ రాజ్ కుమార్ గారి వెబ్సైట్, ఏదో ఒక వెబ్సైట్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఓకే, ఇది రాజ్ కుమార్ గారి వెబ్సైట్, ఇది తన వెబ్సైట్ అనుకోండి. ఇప్పుడు ఎవరైనా యూజర్ ఇదే డేటా ప్రో మీద క్లిక్ చేశాడు అనుకోండి, ఇదే డేటా ప్రో మీద క్లిక్ చేసి వేరొక వెబ్సైట్కి, ఇక్కడి నుంచి వేరొక వెబ్సైట్కి కనుక రీడైరెక్ట్ అయితే అటువంటి టైప్ ఆఫ్ లింక్స్ని మనం ఏమంటాం? ఎక్స్టర్నల్లా ఇంటర్నల్లా? మన వెబ్సైట్ కాదు, మన వెబ్సైట్ నుంచి వేరే వాళ్ళ వెబ్సైట్. అప్పుడు మన వెబ్సైట్ నుంచి వేరే వాళ్ళ వెబ్సైట్కి కనుక యూజర్ని రీడైరెక్ట్ చేసినట్టయితే దాన్ని ఏమంటాం మనం? ఎక్స్టర్నల్ లింక్స్ ఇక్కడ రాసిన. ఇఫ్ ద యూజర్, ఇప్పుడు చెప్పండి డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ద యూజర్ గెట్స్ రీడైరెక్టెడ్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ టు అనదర్ వెబ్సైట్, దెన్ we call it as external link. Okay, then we call it as what? External link. So this is the difference between the internal and external. సో ఇప్పుడు సరే, మనం మన వెబ్సైట్లో కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటోగ్రఫీ అని చెప్పి ఉంది ఒక టర్మ్, రైట్? సో ఒక వర్డ్ ఉంది కదా. ఫస్ట్ ఐ విల్ గో టు ది పేజెస్, ఆల్ పేజెస్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నేను హోమ్ పేజ్ మీద ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను. హోమ్ పేజ్ కింద ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకో. ఇక్కడ చూడండి ఫోటోగ్రఫీ అని ఉంది. ఈ ఫోటోగ్రఫీ అనే దానికి నేను ఫస్ట్ ఇంటర్నల్ లింక్ అనేది ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ దేనికైతే మీరు ఇంటర్నల్ లింక్ ఇవ్వాలో అది ఆ పర్టికులర్ థింగ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీ వెబ్సైట్లో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన చూడండి ఈ స్క్వేర్ బాక్స్ మీకు కనిపిస్తుంది కదా. ఈ స్క్వేర్ బాక్స్లో బోల్డ్, ఇదేంటిది? ఇటాలిక్ అనమాట, బోల్డ్ ఇటాలిక్. సో ఇప్పుడు ఈ పక్కన మీకు లింక్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. అందరు కనిపిస్తుందా లేదా? ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీరు ఏ పేజ్కి అయితే ఆ యూజర్ని రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీసెస్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నా. సర్వీసెస్ అని చెప్పి టైప్ చేయగానే ఆ పేజ్ చూపించేస్తుంది నాకు. ఈ సర్వీసెస్ పేజ్ ఎక్కడ ఉంది? నా వెబ్సైట్లో ఉన్న పేజేనా కాదా అది? నా వెబ్సైట్లో ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ లింక్ నేను సర్వీసెస్కి ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఫోటోగ్రఫీ అనేది అండర్లైన్ వచ్చి ఒక లింక్ కింద మారిపోయింది. ఇప్పుడు నా వెబ్సైట్లోకి వెళ్తే నేను రీఫ్రెష్ చేస్తాను చూడండి. ఇది సేవ్ చేయలేదు. వన్స్ మీరు చేసిన తర్వాత చేంజెస్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మీ వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఇదిగోండి చూసారా? ఇప్పుడు నేను కర్సర్ని దాని మీదకి తీసుకెళ్తే హ్యాండ్ షేప్లోకి మారిపోతుంది చూడండి. అబ్జర్వ్ చేస్తున్నారా? ఇంకా మిగతా వాటి మీదకి తీసుకెళ్తే అది అలా మారదు. ఓన్లీ దీని మీద తీసుకెళ్తే అలా చేంజెస్ వస్తాయి నాకు. ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తే ఏ పేజ్కి నేను రీడైరెక్ట్ అవుతాను చెప్పగలరు ఎవరైనా? ఇప్పుడు దీని మీద ఈ ఫోటోగ్రఫీ మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న పేజెస్లో ఏ పేజ్కి నేను రీడైరెక్ట్ అవుతాను? సర్వీసెస్కి ఇచ్చాను కాబట్టి ఆ సర్వీసెస్ అనే పేజ్ నా వెబ్సైట్లోనే ఉందా లేదా? సో ఇప్పుడు నేను ఫోటోగ్రఫీ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి, సర్వీసెస్కి వెళ్ళిపోయినా లేదా? సో దీన్ని మనం ఎక్స్టర్నల్ అంటామా ఇంటర్నల్ అంటామా? వెరీ గుడ్. దాని అర్థమైందా? దీన్ని ఏమంటాం మనం? ఇంటర్నల్ లింక్ కింద కన్సిడర్ చేస్తాం. మరి ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి? మన వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్కి రీడైరెక్షన్ ఇవ్వడం. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇదే హోమ్ పేజ్లో నాకు ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది, డేటా ప్రో అని చెప్పి, అవునా కదా? ఈ డేటా ప్రో అనే వర్డ్ తీసుకుంటున్నాను. నేను గూగుల్లోకి వెళ్ళి డేటా ప్రో అని చెప్పి టైప్ చేస్తున్నా. ఇదిగోండి డేటా ప్రో వెబ్సైట్ ఉంది ఇక్కడ, ఓకేనా? సో ఇప్పుడు ఎవరైనా సరే నా వెబ్సైట్లో ఆ పర్టికులర్ టర్మ్ మీద క్లిక్ చేసినప్పుడు, ఈ వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి నేను ఈ వెబ్సైట్ అనేది ఈ వెబ్సైట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి నేను ఇవ్వాలన్నమాట. సో లింక్ అనేది. సో ఇప్పుడు డేటా ప్రో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? నేను లింక్లోకి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ డేటా ప్రో యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ పైన యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సర్చ్లో ఇచ్చేసేయండి యూఆర్ఎల్. నౌ ప్రెస్ ఎంటర్. లింక్ అయిపోయింది. ఇప్పుడు క్లిక్ ఆన్ సేవ్. నౌ గో టు యువర్ వెబ్సైట్, డూ రీఫ్రెష్.
ఇప్పుడు హోమ్ పేజ్కి రండి, కిందకి రండి. ఇప్పుడు చూడండి డేటా ప్రో కూడా ఫోటోగ్రఫీలో లింక్ వచ్చిందా లేదా? ఇప్పుడు నేను డేటా ప్రో మీద క్లిక్ చేస్తే నేను ఏ పేజ్కి రీడైరెక్ట్ అవుతాను? ఇక్కడ ఉన్న పేజెస్లో ఏదో ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతానా? ఎక్కడికి రీడైరెక్ట్ అవుతాను? డేటా ప్రో అనే వెబ్సైట్కి వెళ్ళిపోతాను అనమాట. సో అందుకే మన వెబ్సైట్ కాదు కదా డేటా ప్రో అనేది, మనం క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ కాదు, రైట్? సో ఇప్పుడు నేను డేటా ప్రో మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాను. సో అర్థమైందా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది? 1 సెకండ్. సార్ చెప్పండి. సార్ అర్థం కాలేదు నాకు. తీసేసుకోవచ్చు సార్. ఇవ్వండి, ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ చూడండి మీకు ఎడిట్ లింక్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. లింక్ ఉంది కదా, ఈ లింక్ తీసేసాయి. లింక్ తీసేసి వదిలేసండి. ఇంకా ఏది కాలేదు. లింక్లోకి వెళ్ళండి. లింక్ పోయింది. అన్లింక్ చేసేసి ఇదిగోండి చూడండి పోయింది. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. పోయిందా లేదా లింక్? ఇప్పుడు నా కర్సర్ దాని మీద పట్టుకెళ్తే నాకు హ్యాండ్ షేప్లో మారట్లేదు, చూసారా? సో మీకు కావాలంటే ఉంచవచ్చు, లేదంటే తీసేయచ్చు లింక్ కూడా, మన ఇష్టమే. కానీ ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎందుకు మీకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు అప్కమింగ్ ఇంకొక టూ డేస్లో మనం ఎస్సీఓ పార్ట్లోకి వెళ్తాం అనమాట. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ లింక్స్ అనేవి, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. సో నెక్స్ట్ అక్కడ బ్యాక్ లింక్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ బ్యాక్ లింక్ కూడా ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అది. సో ఏమేమి నేర్చుకున్నారు ఈరోజు? సో ప్రతి పేజ్లో కూడా కంటెంట్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో చెప్పాను. అండ్ మీకు ఒక కొత్త టూల్ ఇంట్రడ్యూస్ చేశాను, ప్రో ఎస్ఈఓ అని చెప్పి. నెక్స్ట్ మన వెబ్సైట్కి స్టాటిక్ పేజ్ అనేది ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్పాను. అండ్ ఫైనల్లీ యూ లెర్న్డ్ అబౌట్ సమ్ లింక్స్. ఈ ఇంటర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా అయిన సెషన్స్లో? యూ కెన్ ఆస్క్, లేదంటే సెషన్ ఎండ్ చేస్తా. ఓకే, పైన ఫెవికాన్, సైట్ ఐకాన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైన ఏముంది, గ్లోబల్ సింబల్ ఉంది. మనకేం వెబ్సైట్ లోగో ఉండట్లే, కానీ చాట్‌జీపీటీ చూసుకుంటే ఇక్కడ లోగో ఉంది, ఈ వెబ్సైట్ లోగో, గూగుల్కి లోగో, ఇవన్నీ ఉన్నాయి. సో ఆ లోగో అనేది ఏ విధంగా అప్లై చేస్తారంటే, మీరు అపియరెన్స్లోకి వెళ్ళాలి. అపియరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కస్టమైజ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. క్లిక్ ఆన్ కస్టమైజ్. కస్టమైజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మీకు సైట్ ఐడెంటిటీ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. గో టు సైట్ ఐడెంటిటీ. అండ్ ఇక్కడ మీకు చూడండి లోగో సెలెక్ట్ చేసుకోమని చెప్పి ఉంది. సెలెక్ట్ ది లోగో. కాదు, ఇది సైట్ ఐడెంటిటీ. లోగో అంటే ఇక్కడ మీకు అప్లై అయిపోతుంది. కిందకి రండి, ఇక్కడ చూడండి సైట్ ఐకాన్ అని ఉంది. క్లిక్ ఆన్ సెలెక్ట్ సైట్ ఐకాన్. ఇక్కడ అప్లోడ్ చేయాలి మన ఫైల్. నా దగ్గర అయితే లోగో ఏం లేదు, నేను ఇక్కడ ఉన్న ఇమేజ్ని తీసుకుంటున్నా. మీరు ఏం చేస్తారంటే లోగో క్రియేట్ చేసుకోవాలి. క్యాన్వాస్ యూస్ చేసి లోగో క్రియేట్ చేసుకోండి. క్లిక్ ఆన్ సెలెక్ట్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇమేజ్ని తీసుకున్నా ప్రస్తుతానికి. క్లిక్ ఆన్ క్రాప్ ఇమేజ్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనకు కూడా వస్తుంది. క్లిక్ ఆన్ పబ్లిష్లో. ఇప్పుడు మీ వెబ్సైట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. పైన అబ్జర్వ్ చేయండి లోగో మారిందా లేదా. అది దాన్ని మనం సైట్ ఐకాన్ అంటాం అన్నమాట. ఓకేనా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? దానా నీకేం లేవు డౌట్? నిన్న క్లారిఫై చేసుకున్నావా నీ డౌట్స్ అన్నీ? ఎలా ఉంది హెల్త్, బాగానే ఉందా ఇప్పుడు? ఓకే సార్. ఇంకా సార్ మీ పేరు కొంచెం కష్టంగా ఉంటుంది సార్. ఏం లేదు, రాజ్ కుమార్ గారు. సార్ ఇంకేం డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా చెప్పిన టాపిక్స్లో?
యా షూర్ షూర్. సో ప్రాక్టీస్ చేయండి గైస్. ప్రాక్టీస్ చేయకపోతే నాకు కూడా ప్రాక్టీస్ చేయకపోతే రాదు కదా, నేను మీకు చెప్పలేను కదా వితౌట్ డూయింగ్ ప్రాక్టీస్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ ప్రాక్టీస్. కాన్సెప్ట్స్ ఈ రోజు అయిపోయాయంటే ఆ రోజే ప్రాక్టీస్ చేసేసేయండి. సో ఈ నోట్స్ అనేది నేను మీకు ఈ గ్రూప్లో పెడుతున్నాను. అండ్ వీడియో కూడా పంపిస్తాను.